హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెల్ల శనగలతో దోస తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ తెల్ల శనగల దోస టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా చాలా చాలా బాగొస్తుందండి. టేస్ట్ పరంగానే కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. చాలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో దోస. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే ఈ దోసని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా ఒక గ్లాసు తెల్ల శనగలైతే తీసుకోవాలండి. అందులోకి 4 గ్లాసుల బియ్యం తీసుకోవాలండి. నేనైతే రేషన్ బియ్యమే వాడుతున్నానండి. ముప్పావు గ్లాసు మినపప్పు వేస్తున్నానండి. అందులోకి కొంచెం మెంతులు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కడుక్కోవాలండి. 2, 3 సార్లు కడుక్కోవాలండి. రేషన్ బియ్యం వేసాం కాబట్టి ఇదంతా 2, 3 సార్లు కడుక్కొని అందులోకి వాటర్ పోసుకొని ఒక 4, 5 గంటల పాటైతే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని 4, 5 గంటల పాటు వీటినైతే నాననిద్దామండి. గ్రైండ్ చేసే ముందు ఒక అరగంట ముందు 4, 5 స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకొని దీన్నైతే నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలండి. నానబెట్టినట్టు శనగలు, బియ్యము, మినపప్పు ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. శనగలు బాగా నానిపోయాయండి. ఇవన్నీ మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టినటువంటి రవ్వని కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పిండినంతా కూడా మనము నైట్ అంతా కూడా దీన్ని పులియ పెట్టాలి. దోసలైతే చాలా టేస్టీగా వస్తాయండి. ఉదయానికల్లా బాగా పిండి పొంగుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని నైట్ అంతా దీన్నైతే పులియబెడదామండి. ఉదయానికల్లా ఇలా పిండి మొత్తం పొంగుతుంది. ఒకసారి ఈ పిండిని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత దోస వేసుకునే విధంగా వాటర్ వేసుకొని దోస వేసుకునే మోయిన వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా పిండి కలుపుకోవాలండి. దోస వేసే మోయిన మనమైతే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఉండాలండి పిండి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ చల్లేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస వేసేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసుకున్నట్లయితే దోస బాగా కాలుతుందండి. చాలా టేస్టీగా ఉండే దోస అయితే మనకు రెడీ అవుతుంది. ఇలా ఒక సైడ్ అంతా కాలిన తర్వాత మనమైతే దోస మొత్తం కాలిపోయిందండి. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఉందో చూసారా. ఇలాగే మనం ఇంకొక దోస వేసుకుందామండి. వాటర్ చల్లుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని దోస బాగా కాలిన తర్వాత దోస తీసేసుకుందామండి. చూసారా ఎంత బాగా ఎర్రగా వచ్చిందో, చాలా క్రిస్పీగా ఉండే దోసలు అయితే మనకు రెడీ అయ్యాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే దోసలు అయితే మనకు రెడీ అయ్యాయండి. చాలా చాలా బాగుంటాయండి. ఇలా అప్పుడప్పుడు పిల్లలకని చేసి పెట్టినట్లయితే మంచి ప్రోటీన్స్ అయితే పిల్లలకు బాగా అందుతాయండి. మనం ఎప్పుడు కూడా ఇలా శనగలతో కనుక దోస చేసుకున్నట్లయితే టేస్ట్ పరంగా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఇలా శనగలతో దోస చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా ఏమీ వంక పెట్టకుండా తినేస్తారండి. అంత బాగుంటాయి టేస్టు. ఈ దోసలకి ఏ చట్నీ అయినా సరిపోతుందండి. నేనైతే ఎర్రకారం వేసానండి. చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. చూసారా మా అబ్బాయి కూడా టేస్ట్ బాగున్నాయని సూపర్ అంటున్నారండి పైనుంచి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ క్రిస్పీగా ఉండే దోసలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.